ఎంబీకే న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్నది మోహన్ లాల్. సూర్యాపేట జిల్లా జాజరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో ఫ్లైఓవర్ నిర్మాణంపై ప్రజల్లో ఉన్న ఆందోళనను కాంగ్రెస్ నాయకురాలు రేఖ ఫౌండేషన్ ఫౌండర్ బోయలపల్లి రేఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించినందుకు స్థానిక ప్రజలు అభినందించారు. రాజకీయాలకతీతంగా బాధితులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకున్నారు. బోయలపల్లి రేఖ మాట్లాడుతూ ప్రజల పక్షాన నిలిచి ఫ్లైఓవర్ నిర్మాణం ఆపినందుకు స్థానిక ప్రజల పక్షాన మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు హైవే 365 ఫ్లైఓవర్ నగరికల్ టు తానంచెర్ల ఫ్లైఓవర్ నిర్మాణం మంత్రి కోమటిరెడ్డి గారు నిలిపివేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ప్రజల విజ్ఞప్తి మేరకు నిన్నంతా ఇక్కడ ఉన్న అరవపల్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు దీని మీద. మొన్ననే రోడ్ ఎక్స్టెన్షన్లో 200 ఇళ్ళు దాదాపు ధ్వంసమైనాయి. ఇంకా 5 సంవత్సరాలు కంప్లీట్ కాకుండా మళ్ళీ ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది. ఇదే ఫ్లైఓవర్ ఇంతకు ముందు కూడా శాంక్షన్ అయింది. అప్పుడు కూడా మన గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు భువనగిరి పార్లమెంట్ ఎంపీగా ఉన్నారు. అప్పుడు కూడా వాళ్ళే బీజేపీ వాళ్ళతో మాట్లాడి ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఆపివేయడం జరిగింది. ప్రజల విజ్ఞప్తి మేరకు ఈరోజు కూడా నేను సోషల్ మీడియాలో ఈ విషయం తెలుసుకొని వెంటనే మంత్రి గారిని నేను గ్రామస్తుల తరఫున కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి ఫ్లైఓవర్ని అర్జెంటుగా నిలిపివేయవలసిందిగా వారు ప్రజల తరఫున విజ్ఞప్తి చేశారు. ప్రజాప్రభుత్వం ప్రజాక్షేమం కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటుందని మరొకసారి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మనందరి స్టేట్స్ కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల అన్ని రాజకీయ పార్టీకి సంబంధించిన వారికి లబ్ధి చేకూరింది. రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ నిర్ణయం తీసుకొని ప్రజలందరికీ సమన్యాయం జరిగే నిర్ణయం తీసుకున్నందుకు వెంకటరెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని ప్రజలందరినీ ఒకేలాగా పాలించడంలో కాంగ్రెస్ పార్టీకి సాటి లేదని మరొకసారి ఈ నిర్ణయం ద్వారా తెలియడం జరిగింది. తానంచెర్ల నగరికల్ 365 హైవే అరవపల్లి చౌరస్తాలో గల శాంక్షన్ అయిన బ్రిడ్జి నిర్మాణం ఏదైతే ఉందో గతంలో 5 సంవత్సరాల కింద బ్రిడ్జ్ శాంక్షన్ అయ్యి ఉండే దాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చొరవ తీసుకొని గతంలో బ్రిడ్జి నిర్మాణాన్ని క్యాన్సిల్ చేయించుండే. అదేవిధంగా గత 5 సంవత్సరాల కింద అరవపల్లి గ్రామం నుండి పోయిన ఈ హైవే మూలంగా అరవపల్లి గ్రామంలోని చాలామంది చిరు వ్యాపారులు కావచ్చు, ఈ రోడ్డు నిర్మాణంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే చాలామంది ఇల్లు ధ్వంసం కాబట్టి చాలామంది ఇల్లు పోవడం జరిగింది. దానివల్ల పెద్ద ఎత్తున అరవపల్లిలోని గ్రామ ప్రజలు చాలా నష్టపోవడం జరిగింది. మళ్ళీ కాలక్రమేణా ఈ 2 సంవత్సరాల్లో మళ్ళీ హైవేలో పోయిన ల్యాండ్స్లో పోయిన మిగతా ఇల్లులు ఏదైతున్నారో మళ్ళీ యథావిధిగా ఇల్లులు నిర్మాణం చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ నిన్నమన్న ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో శాంక్షన్ అయిందనేసి బ్రిడ్జ్ నిర్మాణం కోసం వాళ్ళు కొలతలు కొలుస్తుండే. దానివల్ల అరవపల్లి గ్రామస్తులు మొత్తం వ్యాపారులు వ్యాపారస్తులు మొత్తం ఆందోళన చెంది పార్టీలతో సంబంధం లేకుండా అందరూ వెంకరెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చుండే. దీన్ని రేఖ ఫౌండేషన్ బోయలపల్లి రేఖ గారు చొరవ చేసుకొని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఈరోజు మార్నింగ్. వారు వెంటనే స్పందించి ఇలాంటి ఈ బ్రిడ్జి నిర్మాణం ఏదైతే అరవపల్లి గ్రామంలో జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణం ఏదైతే ఉందో దానివల్ల గ్రామ ప్రజలు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, అందరూ పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. ప్రజలు నష్టపోయే విషయాలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మంత్రివర్యులు ఆర్ఎండ్బి మినిస్టర్ గారు ప్రజలు నష్టపోయే విధానాలకు మేము ఎంకరేజ్ చేయం, దానికి వ్యతిరేకం అని చెప్పేసి ప్రజల శ్రేయస్సు కోసం ఈరోజు బ్రిడ్జి నిర్మాణాన్ని క్యాన్సిల్ చేయాల్సిందిగా పై అధికారులు కూడా వారు సూచించడం జరిగింది. వాళ్ళు కూడా అంగీకరించడం జరిగింది. దాని కారణంగా ఈరోజు అరవపల్లి కేంద్రంలో అరవపల్లి చౌరస్తాలో ఎలాంటి రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఇలా ప్రజలందరూ పెద్ద ఎత్తున వచ్చి వ్యాపారులు కావచ్చు ప్రజలందరూ కలిసి ఇవాళ వెంకరెడ్డి గారి చిత్రపటానికి ఇలా పాలాభిషేకం చేయడం జరిగింది. 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.